కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ రోడ్డు వద్ద 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ బెల్లంపల్లి నియోజకవర్గానికి శాంక్షన్ చేయించిన యనమల రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి తెలంగాణ మల్లు బట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి అలాగే ఇంతటి గొప్ప స్కూల్ రావడానికి ముఖ్య కార్యకారులను బెల్లంపల్లి గర్వించదగిన గడ్డం వినోద్ వెంకటస్వామి ఎమ్మెల్యే బెల్లంపల్లి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఇటు సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గం ప్రజలు గర్వించేలా ప్రతి ఒక్కరి ఆశలను నిదర్శనంగా ఉన్నారని ఎమ్మెల్యే నిరజనాలు పలికారు. పాలాభిషేకం పట్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, మహిళా నాయకురాలు, అన్ని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా చేసుకుని ప్రత్యేకంగా తెలియపరిచారు. గౌరవ శాంక్షన్ చేయించినందుకు గౌరవ బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ గారికి, అదేవిధంగా శాంక్షన్ చేసిన డిప్యూటీ సీఎం గారికి, ఫైనాన్స్ మినిస్టర్, అదేవిధంగా సీఎం గారికి హృదయపూర్వకంగా బెల్లంపల్లి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పాటు చేసిందో, ఏదైతే హామీలు ఇచ్చిందో, పేద బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. 1100 కోట్ల రూపాయలు ఎడ్యుకేషన్ కోసం, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కోసం శాంక్షన్ చేసింది. శాంక్షనే కాకుండా డబ్బులు కూడా రిలీజ్ చేసిన సందర్భం అంటే అది మామూలు విషయం కాదు. 1100 కోట్లు మొన్నటికి మొన్న 3 స్కూళ్లకు చేసింది. అదేవిధంగా నిన్న 55 స్కూళ్లకు, మొత్తం 56 స్కూళ్లకు 11,600 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. ఈ సందర్భంగా గవర్నమెంట్ కు హృదయపూర్వకంగా ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఈ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పేద బడుగు బలహీన వర్గాలు ప్రైవేట్ స్కూళ్లలో, ప్రైవేట్ కాలేజీలలో చదివించే స్తోమత లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులు చదువుతోనే దేశం, రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తు మీద ఆధారపడుతుంది. కాబట్టి వాళ్లకు మంచి విద్య అందిస్తే ఖచ్చితంగా రాష్ట్రము, దేశం ముందుకు పోతుంది. కాబట్టి ప్రపంచంతో పోటీ పడాలంటే ఖచ్చితంగా విద్యార్థులకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేసే వరకు వేరే స్కూళ్లకు పోకుండా, వేరే అడ్మిషన్ లేకుండా ఒకే దగ్గర 20 నుంచి 25 ఎకరాలలో 200 కోట్లతోని 900 మంది విద్యార్థులు ఒకేసారి లంచ్ చేసేటట్టు ఆ ప్రోగ్రాం తర్వాత అందరూ లైబ్రరీ, 2600 మంది విద్యార్థులు, 120 మంది మన ఉపాధ్యాయులు అక్కడే రెసిడెన్షియల్ ఉండేటట్టు, ప్రతి ఒక్క రూమ్ కు 10 మంది విద్యార్థులు, 2 బాత్రూములు, మంచి సిస్టము, తర్వాత పవర్ కూడా సోలార్ సిస్టమ్, అంతా ఉన్నతమైన